కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యే కంటే తక్కువ. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలు ఇవి. నిజానికి జనసేనకేమో 21 స్థానాలు ఉన్నాయి, వైసీపీకి ఏమో కేవలం 11 స్థానాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ప్రతిపక్ష హోదా మీద మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ రాదు కానీ జర్మనీ పోయి ట్రై చేసుకుంటే చాలా మంచిదని జగన్కి హితవు పలికారు. ఆ మాటకి మదన పడ్డ జగన్ గారు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ గారిని అన్నారా అనేటువంటి అనుమానాలు చాలా మందిలో కలుగుతా ఉన్నాయి. దాని మీద మరింత వివరణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో ఉన్నారు సినీ, రాజకీయ, సామాజిక విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. నమస్కారం అండి. సార్, వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశించి ఆయన కార్పొరేటర్ కంటే ఎక్కువ, ఎమ్మెల్యే కంటే తక్కువ అని మాట్లాడారు. ఎలా చూడాలి ఆ కామెంట్స్ని? అంటే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి విజ్ఞత కోల్పోయి కారును మార్చినట్టు భార్యను మారుస్తారని చెప్పి అన్నందుకే అవును, ఏమైంది తెలుసు. ఆయనకున్న 151 సీట్లకి నుంచి మధ్యలో 5 వెళ్ళిపోయి 11 సీట్లకి పరిమితమైంది. అవును. ఆయన ఇంకా మార్పు రాకపోతే ఆయనకి మారలా, కింద నాయకులు మార్పులు. అవును. పోసాని జైల్లోకి వేస్తే వరుస పెట్టిన మా స్టేషన్ రావాలి పీటీ వారెంట్ కోసం బయట ఉంటే జైలు పక్కన. అవును. అక్కడ రాజంపేట నుంచి ఎక్కడికి వెళ్ళాడు, నర్సాపేట వెళ్ళారు, అక్కడి నుంచి గుంటూరు జైలుకి వేశారు. జ్యుడిషియల్ రిమాండ్ నుంచి జ్యుడిషియల్ కస్టడీ అవును కావాలని చెప్పేసి పోలీసులు అడుగుతున్నారు. అక్కడి నుంచి ఆదోనికి వెళ్ళాడు. ఇప్పుడు నెక్స్ట్ ఎక్కడైనా ఎదురు చూస్తున్నారు. వీ స్టాండ్ ఫర్ పోసాని అంటున్నారు కార్తీక్ గారు. అంటే పోసాని మాటలతో మేము ఏకీపిస్తున్నాం అని చెప్పి పార్టీ అంతా. పోసాని వ్యాఖ్యలు కంటిన్యూషన్ లో జగన్మోహన్ రెడ్డి గారి మాటలు కూడా అర్థం చేసుకోవచ్చా? జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇంకా ఆయన మారలేదు, ఆయన మారడు, ఇప్పుడు మారడు, భవిష్యత్తులో మారడని అర్థమైపోయింది. ఆయన మారకపోతే ప్రజలు ఇక శాశ్వతంగా ఆయన మర్చిపోయే అవకాశం ఉంది. ఈరోజు మాట్లాడిన మాట చూస్తే ఈ రాష్ట్రంతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కార్తీక్ గారు విఘ్నత గల విమర్శనవాదులు కూడా పవన్ కళ్యాణ్ ఇంత వ్యూహాత్మకంగా వెళ్తాడు జాతీయ రాజకీయాల్లో కానీ ఎవరు ఊహించిన విధంగా విమర్శనవాదులు కూడా ప్రశంసలు పొందుతున్న పవన్ కళ్యాణ్ గారిని సక్సెస్కి చిరునామాగా మారిన ఆయన దశాబ్దన్నర పోరాటం నీకు కనపడలేదా? మీరు ఇన్ని వ్యక్తిగత విమర్శలు చేసిన తర్వాత ప్యాకేజ్ స్టార్, మ్యారేజ్ స్టార్ అన్న అసెంబ్లీ గేటు కూడా దాటనివని చెప్పిన అన్న వాళ్ళందరూ వాళ్ళ ఇంటి గేటు దాటి అసెంబ్లీ గేట్ కూడా దాటలేకపోయారు. వీళ్ళు మరి 100% స్ట్రైక్ రేటుతో మీకు కనపడలేదా? 151 సీట్లు. అంటే ఇక్కడ ఈ బాధ అంతా ఎందుకంటే చివరికి అన్నమాట కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. మరి ఎందుకు మిమ్మల్ని 11 సీట్లు పరిమితం చేశారు? మిమ్మల్ని ఏమనుకోవాలా? అవును, మీకు 151 చేసి తప్పు చేసామనేగా. అవును. ఇప్పుడు ఆయన జగన్ నిన్ను అదపాదాలను దొక్కపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదని చెప్పి చేశాడండి. అన్నమాట నిలబెట్టుకున్నాడు. కాకపోతే ఆ బాధ ఉంటుంది. నిద్రలేని రాత్రులు కూడా గడుపుతారు అధికారం కోల్పోయినప్పుడు. అంటే సార్, పవన్ కళ్యాణ్ మీద ఇంత కక్ష, ఇంత అక్కసు దేనికి? కేవలం ఇప్పుడు ఆయన్ని దించడానికి కారణమయ్యాడని చెప్పి దించాడని, 9 జిల్లాల్లో 0కే పరిమితం చేశాడని, చివరి కీలకమైన వ్యక్తులందరూ కూడా ఆ పార్టీ తీసుకెళ్ళిపోతుందని, ఈ ఉన్న 10 మందిలో కూడా ఎంతమంది ఉంటారో తెలియదని, ఈయన ఉన్నంతకాలం నా రాజకీయ జీవితం సరే ఉండదని. సూపర్గా చెప్పారు, మామూలు చెప్పలే. అది క్లారిటీ ఆయనకి అర్థమవుతుంది. పిక్చర్ కనపడుతుంది సార్. కార్తీక్ గారు మీకు పిక్చర్ కనపడతలేదా? 10 మందికి భవిష్యత్తు కనపడుతుంది. కాబట్టి ఇప్పుడు ఏంటి, పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉన్నంత వరకు జగన్కి లెగవలేడు, జగన్ ఇక్కడ ముఖ్యమంత్రి కాలేడు. అది క్లారిటీ ఉంది. కాబట్టి ఇన్ని రోజులు స్తబ్దతగా విమర్శించాం ఆయన్ని, అందువల్ల మూల్యం చెల్లిస్తున్నాం అని చెప్పి కేతిరెడ్డి లాంటి వాళ్ళు, మిగతా అమర్నాథ్ లాంటి వాళ్ళు అంత బహిరంగ విమర్శ చెప్పేశారు. కాదు, ఇక్కడే కరెక్ట్. మరి మనం కేతిరెడ్డి గారు రిలీజ్ అయ్యారు, విజయసాయి రెడ్డి గారు రిలీజ్ అయ్యారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం కాలేకపోతున్నారుగా. అమర్నాథ్ కూడా రిలీజ్. ఎస్. ఇంతమంది రిలీజ్ అయితే మీ నాయకులు మీది కింద పనిచేసిన రిలీజ్ అయితే మీలో ఎందుకు మార్పు రాలేదనేది అర్థం కావట్లా. అంటే ఇప్పుడు ఆయన జనం ఇప్పుడు పిక్చర్ సార్, మీకు నాకు కనపడుతుంది ఆయన సక్సెస్ రేటు. అవును, మనకు కనపట్టేది సార్. ప్రధానమంత్రి మోదీ గారు ఈయన పవన్ గారు తుఫాన్ అని చెప్పి కూర్చున్నాడు. మొన్న 20 మంది ముఖ్యమంత్రులు ఉన్న ఆయన దగ్గర ఆగి ఆయనతో పలకరించాడంటే ఒక దేశ ప్రధాని పవన్ కళ్యాణ్ మెచ్చుకుంటున్నాడు. ప్రపంచ దేశాలు మన్ననలు పొందిన మోదీ గారే పవన్ ని మెచ్చుకుంటున్నాడంటే, ఆయన పక్కన పెట్టుకుంటున్నాడంటే ఇది నీకు కనపట్లేదా అని నీ ఆలోచన ఎంతవరకు ఉందనేది అర్థమైపోయింది. కాబట్టి తట్టుకోలేకపోతున్నాడు. ఏంద్రబాబు నేను 151 సీట్లతో ఉన్నాడు, నన్ను అసలు నామరూపాలు లేకుండా చెప్పి చేశాడు, నా పార్టీని అసలు లెగవలేకుండా చేశాడు, ఈయనుంటే కష్టం అనే ఉద్దేశంతో మైండ్ గేమ్లో భాగంగా ఆయన అన్న మాటలు తప్పితే ఆయనకు కూడా తెలుసు. ఆయన ఆత్మ పరిశీలన చేసుకుంటే కనుక నేను ఈ స్థానంలో ఉంటానికి కారణం ఎవరు, నన్ను ఈ విధంగా ప్రజలు తిరస్కరించడానికి కారణం ఎవరంటే పవన్ అనేది ఆయనకు కూడా తెలుసు. కాబట్టి పిక్చర్ క్లియర్ కనపడుతున్నప్పుడు ఆ బాధ, ఆ ఆవేశం, ఆ ఆక్రోశం
పెళ్ళుబికి బయటకు వచ్చింది అంతే. సరే ఒక మాట, గతంలో పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ కుటుంబాన్ని, చంద్రబాబు గారిని, వాళ్ళ కుటుంబాన్ని తిట్టిన వాళ్ళంతా వరుసగా జైలు పాలు అవుతున్నారు. ఆ మాటలు కరెక్ట్ కాదు, ఆ మాటల వల్ల పార్టీకి మైనస్ అయింది, వాళ్ళు జైలు పాలు అవుతున్నారు అన్నది ఒక రియలైజేషన్ అయినా రావట్లేదా? మళ్ళీ అలాంటి మాటలే, అలాంటి రెచ్చగొట్టే మాటలే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడంటే రేపటి నుంచి వైసీపీ కార్యకర్తలు ఇంకెలా మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారి గురించి? ఇప్పుడు మాట్లాడిన వాళ్ళంతా ఎక్కడున్నారో అర్థమవుతుంది. ఉమ్, ఒకరోజు అటు ఇటు లేట్గా వచ్చు కానీ కార్తీక్ గారు లోపలికి వెళ్తాం అనేది పక్కా అనేది కనపడుతుంది. అద్దు ఆపు లేకుండా నోటికి వచ్చిన మాట్లాడిన వాళ్ళంతా డెఫినెట్గా వెళ్ళాల్సిందే. బయట పీటీ వారెంట్ పట్టుకొని పోలీసులు మాకు కావాలి అంటున్నారంటే ఇప్పుడు పోసాని పోలీసులు కొట్టుకుంటున్నారట పోసాని కోసం. పోలీసులు ఆయనకంటే మా జైలుకి కావాలంటున్నారంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉందో చూడండి. లేకపోతే ఎవరిని ఉపేక్షించే పరిస్థితి ఏం కనపట్లా. మీరు ఎంత ఈ స్టాండ్ ఫర్ పోసాని అన్నా, ఎంత సపోర్ట్ చేసి ఎంత లాయర్లు పెట్టుకున్నా వాళ్ళు అన్న మాటలు విత్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ పోలీసులకు ఉన్నాయి, కోర్టుకు ఉన్నాయి. అటు తప్పించుకోలేరు. సినిమా ఇండస్ట్రీలో కనీసం ఒక్కరు సపోర్ట్ చేయలేదు. సమాజం మొత్తం అసహించుకుంటుంది, అరెస్ట్ చేయడాన్ని హ్యాట్సప్ చేస్తా ఉంది. అయినా వైసీపీకి అర్థం కావట్లేదా? అది కనపట్టలేదా అనేది అర్థం కాదు. అది వినపట్టలేదా కనపట్టలేదా అనుకోవాలా, అంతే కదా సార్. మేధావులు, విఘ్నులు, అసలు చదువుకున్న వాళ్ళకు కూడా, చదువు లేని వాళ్ళు కూడా అర్థమవుతుంది పిక్చర్ ఎలా ఉంటుందో. ఒక సచ్చీలమైన రాజకీయాలు చేద్దామని, ప్రజాస్వామ్యం కోసం, ప్రజల కోసం సంవత్సరానికి వచ్చే 1000 కోట్లు కూడా కాదని, సినిమాకి ఇస్తే 100 కోట్ల రూపాయలు, డైలీ 1 కోటి రూపాయలు, 2 కోట్లు వచ్చే ఆ వ్యక్తి ఈ రాజకీయాలు ద్వారా ప్రజలు మార్పు చేద్దామని వచ్చాడండి. ఆ వ్యక్తిని మీరు అన్న మాటలు మాట్లాడేతలకి ప్రజలు మిమ్మల్ని కాదనుకున్నారు. ఇంకా అదే వ్యక్తిని మీరు కార్పొరేట్ అంటే నీకు 100% స్ట్రైక్ రేట్ మీకు కనపట్టలేదా? మహారాష్ట్రలో సక్సెస్ రేట్ మీకు కనపట్టలేదా? హిందూ సనాతన సాంప్రదాయం అని చెప్పేసి 100 కోట్ల మంది ప్రతినిధిగా పవన్ కళ్యాణ్ ఎమర్జ్ అయింది మీకు కనపట్టలేదా? ఢిల్లీ నుంచి గల్లీ దాకా పవన్ ఎవరు అనేది నేషనల్ మీడియా మొత్తం కూడా ఆయన చూపిస్తుంటే అది కూడా మీకు కనపట్టలేదా? ఈ బాధ అంతా ఏంటంటే ఇవన్నీ ఇదిరా బాబు, ఈ పరిస్థితి, నా పరిస్థితి అగమ్మగా వచ్చిన ఉంది, నాకు భవిష్యత్తు లేకుండా చేస్తున్నాడనే బాధతో, ఆవేదనతో ఆయన అన్న మాటలు తప్పితే అది ప్రజలు ఎవరు తీసుకునే అవకాశం లేదు. ఎందుకంటే ఆయన ఇదే సక్సెస్ మంత్రాన్ని చెప్తుంది. మిగతా రాష్ట్రాల్లో ఎక్కడో తమిళనాడులో జరుగుతున్న విజయగూడ ఫార్ములా డిఎంకే ఎట్లా డిప్యూటీ సీఎం పవన్ ఆదర్శంగా తీసుకుని విజయ్ కూడా ప్రశాంత్ కిషోర్ చెప్తున్నాడంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు ఎక్కడైనా మారండి. మారకపోతే దేశం మొత్తానికి కనపడుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం కనపడట్లేదు. మనం ఏం చేయలేం, అంతే కదండి. ఇంకేమైనా మీరే చెప్పాలి సలహా, అది తెలుసుకోవటానికైనా. ఈ వ్యక్తిగత వ్యాఖ్యలు అంటే సిద్ధాంతపరంగా వ్యాఖ్యలు, విధానపరంగా వ్యాఖ్యలు, ప్రభుత్వం చేయలేకపోతున్నటువంటి కార్యక్రమాన్ని ఎత్తి చూపించే క్రమం ఇది ఉండాలి. కానీ రాజకీయ వ్యక్తుల మీద కామెంట్స్ ఏంటి అనేది, అదే ఈ వ్యక్తిగత హననం చేసిన వాళ్ళు ఎవరు కూడా సుదీర్ఘకాల రాజకీయాలు ఇవ్వలేరు సార్. అవును, నిజంగా సార్. ఈ కామెంట్ చేసిన వాళ్ళు ఎవరు ఒక్కళ్ళు కూడా గెలవలేదు. కొడనాని గెలవలేదా? వల్లభ్ నాన్సీ గెలవలేదా? ఆర్కే రోజానా? ద్వారంపూడి ఓడిపోయాడా? ఎవరు గెలిచారు చెప్పండి? ఒక్కదన్నా గెలిచిన వాళ్ళు ఉన్నారు? అందరూ అంబటి రాంబాబు, అక్కడ అమర్నాథ్ కాడి నుంచి అమర్నాథ్ మొత్తం వెళ్ళిపోయారంటే అర్థం చేసుకో. వాళ్ళని అడిగినా చెప్తారు సార్. ఆయనకి వాళ్ళని పిలిచి నేను ఎందుకు ఓడిపోయానని చెప్పేసి ఆ ఓడిపోయిన ఎమ్మెల్యేలను పిలిచి అడిగితే మనం అన్న మాటలకే ఓడిపోయారని చెప్పి వాళ్ళనే చెప్తారు ఆయనకి. అప్పుడైనా రియలైజేషన్ అవుతుందో లేదో చూడాలి. థ్యాంక్స్ సార్.